ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతలు ప్రజలకు అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. గెలిచిన తర్వాత ఖజానాలో డబ్బులు లేవు అంటూ పథకాలను అమలు చేయలేము అంటూ చేతులెత్తేశారు. పథకాలకు పాతరేశారు. పథకాలను అమలు చేయకపోగా ప్రజలపై చెత్త పన్ను వేస్తున్నారు. రాష్ట్రంలోని అంతర్గత రహదారులను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి ప్రజల దగ్గర నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని ఎత్తేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న హాస్పిటల్స్ను, జిల్లాలోని ఉన్న హాస్పిటల్స్ను, మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు, కార్పొరేట్ వ్యక్తులకు అప్పచెప్తున్నారు. ఈ ప్రైవేటు వ్యక్తులు, కార్పొరేట్ వ్యక్తులు ప్రజల దగ్గర నుంచి హాస్పిటల్స్లో వసూలు చేసిన సొమ్మును, దోచుకున్న సొమ్మును ప్రభుత్వానికి కొంత పన్ను రూపంలో చెల్లిస్తారు కాబోలు. అలాగే రాష్ట్రంలోని అన్ని సరిహద్దు గ్రామాల్లో చెక్ పోస్టులు పెట్టి పన్నులు వసూలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. విద్యా వ్యవస్థను కార్పొరేట్ వ్యక్తులకు అప్పచెప్పిస్తున్నారు. ఇలా అవకాశం ఉన్న ప్రతి చోట పన్నులు వేసి ప్రజలపై బాదుడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పీపీపీ అంటే ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంలో ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉండదు. కార్పొరేట్ వ్యక్తులు ప్రభుత్వం ప్రజలపై పన్నులు వేసి, కార్పొరేట్ వ్యక్తులు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన సొమ్ములు ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తారు. ఈ విధంగా ప్రజలను దోపిడీ చేసి పీల్చి పిప్పి చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. ప్రజలు నిత్యావసర వస్తువులపై, ఇతర వస్తువులపై చెల్లిస్తున్న పన్నులు, జీఎస్టీలను కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? సంపద సృష్టిస్తాను అన్నారు చంద్రబాబు నాయుడు గారు. సంపద సృష్టించడం అంటే ఇదేనా? సృష్టించిన సంపదను ఏం చేస్తున్నారు? కార్పొరేట్ వ్యక్తులు, పెత్తందారులు, కూటమి నాయకులు దోచుకుంటున్నారు, పంచుకుంటున్నారు, దాచుకుంటున్నారు. ఈ విధంగా ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏదో మంచి చేస్తుంది అనుకున్న ప్రజలకు మంచి శాస్తి జరిగింది. ప్రజలు మోసపోయారు. వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళు పడ్డారు.